అందరికీ నమస్కారం. నేను ఒక విషయం చెప్పాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికి తెలుసు ప్రకృతి డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెంటర్ గా ఉంది. రీసెంట్ గా ఒక నామినేషన్ జరిగింది అండ్ ఆ నామినేషన్ క్లిప్ ని తీసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో వేసి వైరల్ చేసేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఆమె ఆ నామినేషన్ లో ఐ హావ్ పుష్డ్ యూ అవుట్ వన్స్, ఐ విల్ పుష్ యూ అవుట్ అగైన్ అనే ఒక మాట చెప్పింది. అండ్ ఆమెకు కూడా తెలుసు ఇక్కడ అలా అది ఏం చెప్పడానికి వెళ్ళిందో తెలియదు కానీ అలా వచ్చేసింది. దానికి ఆమె రియలైజ్ అయ్యి అదే ఎపిసోడ్ లో సారీ కూడా చెప్పింది. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ అలా చెప్పిందో దానికి ఇమ్మీడియట్ గా రియలైజ్ అయ్యి అరే చెప్పకూడదేమో అనేసి సారీ కూడా చెప్పేసింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చేసి ఆ ఒక్క క్లిప్ నే ఐ హావ్ పుష్డ్ యూ అవుట్ వన్స్, ఐ విల్ పుష్ యూ అవుట్ అగైన్ ఇంతే క్లిప్ తీసుకుని మళ్ళీ అన్ని చోట్ల వేస్తున్నారు. ఐ డోంట్ నో ఎందుకనేసి ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ కోసమా, ప్రకృతిని మరీ నెగిటివ్ చేసేయాలి, ఓట్స్ కోసమా తెలియదు నాకు. బట్ వేస్తారంటే మొత్తం వేయండి, సారీ కూడా వేసేయండి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇంతే, జస్ట్ ఎడిట్ చేసి ఇంతే క్లిప్ వేస్తే మీరు ఊరికే అన్నెసరీ నెగటివిటీ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ ఫేర్. సెకండ్ పాయింట్ ఏంటంటే సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ప్రీవియస్ నామినేషన్స్ లో ప్రకృతి మీద మరీ పర్సనల్ గా వెళ్లి క్లియర్ డిస్రెస్పెక్ట్ చేయడం, అంటే ఆమె పర్సనాలిటీ గురించి ఆమె క్యారెక్టర్ గురించి మాటలు వచ్చాయి, అప్పుడు డిస్రెస్పెక్ట్ అయ్యింది, అప్పుడు పర్సనల్ గా వెళ్లారు. సో ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు కదా, ఆడియన్స్ కొంతమంది చెప్తున్నారు అరే పర్సనల్ గా ఎలా వెళ్తుంది కామెంట్ చేయడానికి. అప్పుడు ఆమె మీద పర్సనల్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? అది ఇదే మాట. ఎందుకంటే ఎవరికి పర్సనల్ గా వెళ్ళకూడదు, ఒక్కరికి రావకూడదు, అలా లేదు కదా. ఎవరికి పర్సనల్ గా వెళ్ళకండి. సో ప్రకృతి మీద పర్సనల్ గా అటాక్ అయినప్పుడు అప్పుడు ఎక్కడున్నారు? ఐఎమ్ జస్ట్ సేయింగ్ సెల్ఫ్ ఎలిమినేషన్ కన్నా ముందు ఒక పెద్ద ఇది జరిగింది. మొత్తం ఏదేదో మాటలు అన్నారు. ఆ కంటెస్టెంట్ కూడా చాలా వెరీ బ్యాడ్ గా డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేసింది. కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగేసింది కదా, ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు గ్యాప్ వచ్చాక ఫ్రెష్ గా ఉంది అంతా. బట్ అప్పుడు చెప్పిన మాటలు ప్రకృతికి ఇంకా హర్ట్ అయి ఉంది కదా. అప్పుడు ఆమెకు చెప్పిన మాటలకి ఇప్పుడు దాకా ఎప్పుడు సారీ రాలేదు. కానీ ఈమె సారీ చెప్పినా ఇంత మాటని మళ్ళీ సోషల్ మీడియాలో వేసి ఇది తప్పు అని ఆమెనే నెగిటివ్ చేస్తున్నారు. యాజ్ ఎ సిస్టర్ ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్. నా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లీజ్ ఇంత మరీ నెగిటివ్ అవ్వకండి. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ. పాజిటివిటీ కూడా చూడండి. మీరు మొత్తం పిక్చర్ కావాలి అంటే ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ లో లైవ్ లో టెలికాస్ట్ లో ఉంది అది. ఆమె సారీ చెప్పింది, ఇంకేం కావాలి మీకు? ప్రకృతికి అయితే పాపం డిస్రెస్పెక్ట్ అయింది, పర్సనల్ కామెంట్స్ వచ్చింది, కానీ ఆమెకి ఎప్పుడు సారీ రాలేదు. సో జస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ స్మాల్ లాజిక్. మరీ నెగిటివ్ అవ్వకండి. అండ్ టీమ్ అర్త్, బర్కత్ అండ్ ప్రకృతి చాలా దే ఆర్ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్. చాలా కష్టంగా వాళ్ళు గట్టిగా ఆడుతున్నారు. సో జస్ట్ ప్లీజ్ ఇఫ్ యూ క్యాన్ ఓట్ ఫర్ టీమ్ అర్త్, ఓట్ ఫర్ బర్కత్ అండ్ ప్రకృతి. థ్యాంక్ యూ సో మచ్.